హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజైతే ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. చూడండి, ఇక్కడ ముందుగా గీతలైతే గీసేశారు. మా వాళ్ళందరూ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు నిర్వహిస్తారని. దానికి టైం పెట్టారు కదా, అందుకని నేను మా వాళ్ళందరినీ పలకరిస్తున్నాను. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ అండి. హ్యాపీ పొంగల్ వర్దల్. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని రంగులు సిద్ధం చేసుకుంటూ ముగ్గులకి కావలసిన వస్తువులు అయితే సిద్ధం చేస్తున్నారు. మా వాళ్ళు అయితే ఫోటోషూట్ చేస్తున్నారు. చూడండి, రంగులన్నీ ముందు పెట్టుకొని మా ధోని బాబు అయితే చూస్తుండు. ధోని ఇటు చూడు, మాకు భలే చూస్తుండు. రంగవల్లికి సిద్ధంగా ఉన్న గర్ల్స్ వీళ్ళైతే చూడండి ఎలా ఫోటో దిగుతున్నారు. నేనైతే వీళ్ళని ఫోటో తీస్తూ అన్నీ షూట్ చేస్తున్నాను. మా చెల్లిని కూడా. మాకైతే నెంబర్ 18 ఇచ్చారు. అసలు ఈ నెంబర్ ఎందుకు ఇచ్చారు ఏంటో తర్వాత అయితే మీకు తెలుసుద్ది. మేమైతే ట్రై చేద్దామని వేసాము ముగ్గు. అందరూ ఏదో ప్రైజుల కోసం తెగ పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. మేమైతే చిన్న ముగ్గు సెలెక్ట్ చేసుకొని మా చెల్లి నేనైతే ఇలా వేసాము. చూడండి, లాస్ట్ వరకు చూస్తే మా ముగ్గుకి అసలు ప్రైజ్ వచ్చిందా రాదా, అసలు ఈ ముగ్గుకు కూడా వచ్చుద్దా అనేది మీకు తెలుసుద్ది. మా పక్కనే మా పాప వాళ్ళు కూడా ముగ్గేస్తున్నారు. మా చెల్లి వాళ్ళ పెద్ద పాప, మా పాప ఇద్దరు వేస్తున్నారు. పోటాపోటీగా వేసాము మేమైతే ముగ్గులు. గత 5 సంవత్సరాల నుంచి మా విలేజ్‌లో అయితే ఇలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు ముగ్గుల పోటీ అనేది నిర్వహిస్తున్నాము. ఇంత ఘనంగా నిర్వహించడానికి మనకు మెయిన్ డబ్బులు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మేమైతే మా విలేజ్‌లో ఇంటికి కొంత వేసుకుంటాము. అలానే ఉద్యోగస్తులు కూడా ఎక్కువనే ఉన్నారు. వాళ్ళు ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఇస్తారు. దాని ద్వారా మేము ఇంత ఘనంగా నిర్వహిస్తాము. గెలిచిన వాళ్ళకైతే బహుమతులు కూడా ఇస్తాము. ప్రారంభానికి ఎస్ఐ గారిని ఆహ్వానించాము కదా! సార్ అయితే చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంత మారుమూల ప్రాంతంలో అసలు ఊరికి రావడానికి రహదారే సరిగ్గా లేదు. అలాంటిది మీరు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారా? ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మీరు మీ సొంతంగా అమౌంట్ వేసి ఇలా నిర్వహించడం చాలా బావుందని, ఈ గ్రామం వెలేరుపాడు మండలంలోని ఆదర్శ గ్రామంగా నిలవాలని ఎస్ఐ గారైతే చెప్పారు. నేను ముగ్గు వేస్తుంటే మా చెల్లేమో రంగులు వేస్తుంది. మా పక్కనే మా పాప వాళ్ళు వేస్తున్నారు గదా! మా వీడియో తీస్తున్న పెద్ద చెల్లయితే, "చిట్టి మీరు తొందర వెయ్యాలి టైం అయిపోతుంది" అని చెప్తుంటే, మా పాప అయితే మా చెల్లిని భలే తిడుతుంది, నవ్వొస్తుంది. అయినా కూడా భలే వేస్తున్నాము. చూశారు కదా! మాకంటే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు. మేమేదో చిన్నగా పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టు చిన్నగా ట్రై చేశాము. పక్కనే అయితే నా కూతురు 3 కుండలు పెట్టేసి దానికైతే పొంగలి భలే వేస్తున్నారు ఇద్దరు. మేము చూడండి ఎంత వేస్తున్నామంటే టైం అయితే తొందరగా అయిపోతుంది. గబ్బ గబ్బ వేస్తున్నా కూడా వాళ్ళు టైం లిమిట్ చెప్తుంటే భయమేస్తుంది. వీళ్ళైతే భలే వేస్తున్నారు కదా! మా ముగ్గు చూడండి ఎంత చిన్నగుందో. తర్వాత చూస్తే ఫీల్ అవుతున్నాము. ఈ ముగ్గుకి అసలు ప్రైజ్ వచ్చుద్దా రాదా అనేది మీరు చివరి వరకు చూడండి. అసలు ఎలా పార్టిసిపేట్ చేసాము. నేనైతే వెయ్యకూడదే అనుకున్నాను. మా చెల్లి, "అందరూ వేస్తున్నారు. నువ్వెందుకు వెయ్యవక్క? మనమైతే వేద్దామనేసి" తనే ముగ్గు సెలెక్ట్ చేసి నాకైతే ఇచ్చింది. నేను ఒక్కసారి కూడా చూడలేదు. పొద్దున చూసి వేశాను ముగ్గు. ఈ ముగ్గులు సెలెక్ట్ చేయడానికి మా ఊర్లోనే జడ్పీటీసీ వార్డ్ మెంబర్ ఒక టీచర్‌నైతే పెట్టారు. వాళ్ళైతే ఇప్పుడు చూడడానికి వస్తున్నారు. వాళ్ళకి తలనొప్పి. ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. చిన్న ముగ్గులు మంచిగున్నాయి. అన్నీ సూపర్‌గున్నాయట. వాళ్ళు ఎన్ని సార్లు తిరిగారంటే చూసుకుంటూ చూడండి. వాళ్ళతో పాటు కమిటీ మెంబర్స్ కూడా తిరిగారు. అయితే లాస్ట్‌కి ఒక 3 ముగ్గులు సెలెక్ట్ చేసి ఇప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారు. వినండి మీరు కూడా. 2, 3 అంటే 1 అనగానే ఫస్ట్ అనుకుంటున్నాం అనుకున్నాం. కాకపోతే థర్డ్ ప్లేస్ లో చాలా మార్పులు. 18 థర్డ్ ప్లేస్. మీరే విన్నారు కదా అండి. మా ముగ్గుకైతే మాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడైతే గెలిచిన వాళ్ళ ఆనందంతో పాటైతే వేశారు. మేమందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గెలిచిన వాళ్ళే కాదు, అంటే ముగ్గులన్నీ బాగున్నాయి కదా! అందరం కలిసి ఇలా అయితే డాన్స్ వేశాము. మా డాన్స్ ఎలా ఉందో చూస్తారా? ఇదే కాదు, ఏ చిన్న గేమ్‌లో గెలిచినా కూడా మేము ఆనందాన్ని ఇలా డాన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదే కదా మెయిన్ మాకు కావాల్సింది, ఆనందం. చూడండి ఎలా డాన్స్ వేస్తున్నాము. అసలు ఇదే పాట అనేది మీరు కనిపెడతారా?
కానీ మాకు డాన్స్ వచ్చినా రాకపోయినా చూడండి మా గ్రూప్ డాన్స్ ఎలా ఉందో. మేమే కాదు మాతో పాటు మా జడ్జెస్ ముగ్గురు కూడా డాన్స్ వేస్తున్నారు. చూడండి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని తేడా ఏమి ఉండదు. చూసారు కదా! మేమైతే సంక్రాంతి పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. మరిన్ని వీడియోలు మీకోసం నా ఛానల్లో ఉంచుతాను. ఇలా డాన్స్ వీడియోలు అయితే చాలా బాగా ఉన్నాయి. అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. నా డాన్స్ చూడండి అసలు ఏ స్టెప్పులు రాకపోయినా ఏదో అలా ఊగిపోతున్నాను. పూనకం వచ్చిన ఆనందం అలాంటిది కదా! అందుకని నేను వేస్తున్నాను. తర్వాత చూస్తే నాకైతే భలే సిగ్గనిపిస్తుంది. ఆ మూడ్‌లో అలా వేశాను గానీ, తర్వాత చూస్తే వామ్మో! నేను ఇలా వేస్తున్నానా వేయకూడదనుకుంటాను. ఈ 3 రోజులు కూడా మేము ఇంతే ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం ఒక దగ్గర కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా విలేజ్‌లో ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు, అలానే ఉద్యోగస్తులు కూడా ఎక్కువే ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా! ఈ 3 రోజులు మాత్రం అందరూ కలిసి ఒక దగ్గర పండగ చేసుకుంటాము. అన్ని గేమ్స్ నిర్వహిస్తాం కదా! వాళ్ళకైతే లాస్ట్ డే బహుమతులు అనేది ఇస్తాము. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి నా డాన్స్ అసలు మా పాప అయితే భలే నవ్వుద్ది. అమ్మ అందరూ ఒకలాగా ఏస్తే నువ్వు భలే ఏస్తున్నావే అని. నా డాన్స్ నాకే నచ్చదు. మా పాపకైతే అసలే నచ్చదు. ఎందుకంటే తనకు కొంచెం డాన్స్ వచ్చు. నాకసలు అందులో ఏబీసీడీలు కూడా రావు. చూడండి ఎలా వేస్తున్నాం. నా పక్కన మా చెల్లి తనకసలే రాదు. నన్ను ఫాలో అవుతుంది. నాకు రాదంటే ఏదో అలా గిరగిర తిరిగేస్తున్నా. ఏదో ఒక స్టెప్పు సింక్ అవ్వకపోద్దా అని నా ఈ వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు మీకోసం నేను చూపిస్తూనే ఉంటాను. బాయ్.